ఈ వీడియో తమ్ముని చూడగానే ప్రతి ఒక్కరికి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో మనం అలీబాబా 40 దొంగలు మూవీ పార్ట్ 2 సీక్వెల్ గురించి తెలుసుకోబోతున్నామని. జూనియర్ ఎన్టీఆర్ గారి హీరోగా అలీబాబా 40 దొంగలు మూవీ సీక్వెల్ అయితే అతి త్వరలో తెర మీదకు వచ్చే అవకాశమైతే ఉన్నట్లుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఈ కథ ఏంటన్నది చాలా క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు అలీబాబా 40 దొంగలు పార్ట్ 1 మూవీ గురించి ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే 1970లో బి విఠలాచార్య దర్శకత్వంలో వచ్చినటువంటి జానపద చిత్రం అలీబాబా 40 దొంగలు. ఇందులో ఎన్టీఆర్ గారు మరియు జయలలిత గారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఘంటసాల గారైతే సంగీతాన్ని అందించారు. 1970లో వచ్చినటువంటి అలీబాబా 40 దొంగల చిత్రం అత్యంత ప్రజాదరణ పొందినటువంటి చిత్రాలలో ఒకటిగా స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక అలీబాబా 40 దొంగల కథ విషయానికి వస్తే, అలీబాబా ఒక పరోపకారి అయినటువంటి యువకుడు. తన తల్లి, అన్న, వదినలతో కలిసి జీవిస్తుంటాడు. అతను పెద్దగా డబ్బు సంపాదించలేకపోవడంతో అతని అన్న, వదినలు అతన్ని చిన్నచూపు చూస్తుంటారు. ఒకసారి అలీబాబా అడవిలో ఉన్న ఒక దొంగల గుహనైతే కనిపెడతారు. ఆ దొంగలు తాము దాచుకున్న సొమ్మునంతా అందులోనే దాచిపెడుతుంటారు. వాళ్ళ దొంగతనానికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళెవరూ ప్రవేశించకుండా ఒక మాయా తలుపునైతే నిర్మించుకుంటారు. ఆ తలుపు వాళ్లకు మాత్రమే తెలిసినటువంటి ఒక మంత్రం చెబితేనే తెరుచుకుంటుంది. అలీబాబా చాటుమించి వాళ్ళు చెప్పే మంత్రం వినేస్తారు. దొంగలు అలా వెళ్ళిపోగానే మంత్రం సహాయంతో గుహలో ప్రవేశించి తనకు కావలసిన ధనం, నగలు తీసుకుని ఏమీ తెలియకుండా బయటెత్తపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం మనందరికీ తెలిసింది. ఇక అలీబాబా 40 దొంగలు సీక్వెల్ విషయానికి వస్తే, పార్ట్ 1 కథ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే పార్ట్ 2 కథ అయితే మొదలవుతుంది. ఇక సీక్వెల్లో అలీబాబా సీనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర ముగిసిన 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. అలీబాబా మజ్జీన వీరమరణం పొందిన తరువాత వారి రాజ్యం శాంతి సంపదలతో వెదజల్లుతూ ఉంటుంది. కాని గతంలో అలీబాబా చేతిలో నాశనమైనటువంటి 40 దొంగలు వారసులు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతారు. వారు ఇంకా ఎక్కువ సాంకేతిక ఆయుధాలు, కొత్త యుక్తులు నేర్చుకుని వీరి కుటుంబంపై దాడి చెయ్యాలన్న ఉద్దేశంతో అయితే ముందుకు సాగుతుంటారు. ఇక సీక్వెల్లో అలీబాబా కొడుకు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర అయితే కంటిన్యూ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి ఈ చిత్రంలో నిర్లక్ష్య యువకుడిగా తన క్యారెక్టర్ అయితే ఉంటుంది. కానీ అతని తండ్రి వీరగాథల జ్ఞాపకాలు అతన్ని ఒకానొక సందర్భంలో ప్రేరేపిస్తాయి. ఒకరోజు గుప్త గుహలో దొంగలు మళ్లీ చలనం మొదలు పెడతారు. ఈసారి వారు కేవలం నిధి కోసమే కాకుండా మొత్తం రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. దొంగలు రాజధానిపై దాడి చేసి రాజ నిధులను, రహస్య పటాలను దోచుకెళ్తారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి తన గ్రామం కోసం, రక్షణ కోసం రాజధాని వచ్చి ఎన్టీఆర్ గారిని కలుస్తుంది. మొదట వీరిద్దరూ ఒకరికొకరు విభేదిస్తారు. కాని ఆ తర్వాత సాయి పల్లవి ధైర్యం చూసి ఎన్టీఆర్ గారు సాయి పల్లవిని గౌరవిస్తారు. అలాగే తన ప్రేమలో పడతారు. ఇద్దరూ కలిసి 40 దొంగల గుహ రహస్య మార్గం కనిపెట్టడానికైతే బయలుదేరతారు. దొంగల గుహలో కొత్త రహస్య మంత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. ఇది కేవలం చంద్రగ్రహణ రాత్రిలో మాత్రమే పనిచేస్తుంది. ఎన్టీఆర్ గారి రాజ్యం మంత్రి ఎన్టీఆర్ గారిని ద్రోహం చేసి సాయి పల్లవిని, ఎన్టీఆర్ని దొంగలకైతే పట్టిస్తాడు. సాయి పల్లవి తన తెలివితేటలతో వారి బంధనాల నుంచి తాను బయటపడడమే కాకుండా ఎన్టీఆర్ గారిని కూడా బయటపడేస్తుంది. ఇద్దరూ కలిసి ఆ దొంగలను ఒక గుహలో భీకర యుద్ధంతో ఓడిస్తారు. ఇక ఒక చంద్రగ్రహణ రాత్రి గుహ మూసుకునిపోయే సమయానికి ఎన్టీఆర్ గారు 40 దొంగల వారసులను తన ఖడ్గ కలతో ఓడిస్తారు. ఇక సాయి పల్లవి కూడా తన చాకచక్యంతో పేలుడు పటాలు ఉపయోగించి గుహను శాశ్వతంగా మూసివేస్తుంది. రాజ్యం తిరిగి శాంతిని పొందుతుంది. ఎన్టీఆర్ గారు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి ఒక పవర్ఫుల్ ప్రమాణం చేస్తాడు. దీంతో కథ అయితే ముగుస్తుంది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా ఫ్యాంటసీ ప్లస్ యాక్షన్ ప్లస్ రొమాన్స్, బాడీ సెట్స్, క్లాసిక్ పర్షియన్ లుక్, ఆధునిక యాక్షన్ సీక్వెన్స్లు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఖడ్గకళ, గుర్రపు స్వారీ, డాన్స్, యాక్షన్ కలిసినటువంటి పవర్ ప్యాక్డ్ పాత్రతో సాయి పల్లవి కేవలం గ్లామర్కే కాకుండా ధైర్యం, యాక్షన్తో నిలిచే హీరోయిజం ఉన్నటువంటి పాత్ర ఉండే విధంగా మేకర్స్ అయితే వీరి క్యారెక్టర్స్నైతే డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అలీబాబా 40 దొంగలు మూవీ సీక్వెల్ గురించి వస్తున్నటువంటి రూమర్స్పై నిజాలు తెలియాలంటే మాత్రం మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంతవరకు మనం వెయిట్ చేయక తప్పదు.
అంతేకాకుండా అలీబాబా 40 దొంగలు మూవీ సీక్వెల్ని బాబీ కొల్లి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ జనరేషన్కి తగ్గట్టుగా దర్శకుడు ఈ కథను మరింత అడ్వెంచరుగా, మరింత ఫ్యాంటసీగా జూనియర్ ఎన్టీఆర్ గారు మరియు సాయి పల్లవితో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర గూస్బంప్స్ తెప్పించడమే కాదు, అంతకు మించి అనే విధంగా ప్రతి ఫ్రేమ్లోనూ ఎన్టీఆర్ గారు తన యాక్షన్తో కట్టిపడేసే విధంగా స్క్రిప్ట్ అయితే డిజైన్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దాదాపు 450 నుంచి 500 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అలీబాబా 40 దొంగలు మూవీకి సీక్వెల్ ఎన్టీఆర్ గారితో తెరకెక్కితే ఏ ప్రేక్షకుడు మాత్రం చూడకుండా ఉంటాడు చెప్పండి. సో అలీబాబా 40 దొంగలు సీక్వెల్పై వస్తున్నటువంటి రూమర్స్ నిజమా కాదా అనేది తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా అధికారిక ప్రకటన వచ్చేంత వరకు మనం వెయిట్ చేయక తప్పదు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందన్నది కాలమే నిర్ణయించాలి. కేవలం ఎన్టీఆర్ గారి పాత్ర మాత్రమే కాకుండా అలీబాబా 40 దొంగలు సీక్వెల్లో సాయి పల్లవి క్యారెక్టర్ కూడా గూస్బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే లెవెల్లో మేకర్స్ అయితే ఆమె క్యారెక్టర్ని డిజైన్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ గారితో కలిసి సాయి పల్లవి చేసే యాక్షన్ సన్నివేశాలైతే ప్రేక్షకులను సీట్లలో కూర్చొనివ్వకుండా మంత్రముగ్ధుల్ని చేసే లెవెల్లో ఆ టైప్లో ఆమె క్యారెక్టర్ని మేకర్స్ అయితే డిజైన్ చేస్తున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2లో అనుష్క పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంతకు మించి అనే విధంగా అలీబాబా 40 దొంగల సీక్వెల్లో సాయి పల్లవి గారి పాత్ర అయితే ఉండే విధంగా మేకర్స్ అయితే స్క్రిప్ట్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా అలీబాబా 40 దొంగల సీక్వెల్లో ఎన్టీఆర్ గారికి సాయి పల్లవికి ఒక ఫైట్ సన్నివేశం ఉంటుంది. ఆ ఫైట్ సన్నివేశంలో ఎన్టీఆర్ గారితో కలిసి హోరాహోరీగా సాయి పల్లవి పోరాడే సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయట. అంతేకాకుండా ఇండియాలో హీరోయిన్స్లో ది బెస్ట్ డాన్సర్ ఎవరైనా ఉన్నారంటే ఈ జనరేషన్కి అది సాయి పల్లవి గారు మాత్రమే. ఇక ఎన్టీఆర్ గారి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. అలాంటి ఇండియాలోనే ది బెస్ట్ మేల్ డాన్సర్ అండ్ ఫిమేల్ డాన్సర్ అయినటువంటి ఎన్టీఆర్ గారు అండ్ సాయి పల్లవి అలీబాబా 40 దొంగలు సీక్వెల్లో ఒక అద్భుతమైన పాటకి హోరాహోరీగా డ్యాన్స్ చేసే విధంగా వారి పర్ఫార్మెన్స్ అయితే ఉండే విధంగా అయితే కథను సిద్ధం చేశారట మూవీ మేకర్స్. మరి చూద్దాం వీరు ఏ రకంగా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు, మెస్మరైజ్ చేస్తారు, ఎలాంటి రికార్డ్స్ని బద్దలు కొడతారు, ఈ సినిమా ఎన్ని వేల కోట్లని వసూళ్లు చేస్తుంది అన్న వివరాలను మనకు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మనం మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది కాలమే నిర్ణయించాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.